లిటిగేషన్స్ తో అక్కడ పెట్టద్దు అంటారు. దీంతో నానా తిప్పలు. అందుకని SEZలు వచ్చినాయి. SEZ అయితే భూమి కేటాయిచ్చేస్తే అయిపోతుంది. అవి చాలా ఇప్పుడు యాక్చువల్లీ ఇండియాలో సిస్టమ్స్తో. ఎందుకని ఇప్పుడు మన శ్రీ సిటీ ఖాళీగా ఉందా, ఎగబడి కొంటున్నారు అక్కడ, ఎగబడి వస్తున్నారు అక్కడికి. అట్లాగే ఈ కొత్త SEZలకు వచ్చేటప్పుడు ప్రభుత్వాలకి లీగల్ లిటిగేషన్ చాలా చోట్ల ఉన్నాయి. ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవడానికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా పెట్టిందే కేంద్ర ప్రభుత్వం ఈ రీసర్వే అనేటటువంటిది. దేశవ్యాప్తంగా ఎవరి దగ్గర ఏ భూమి ఉన్నా దెర్ ఈజ్ నో లిటిగేషన్ ఆఫ్టర్ 3 years, టోటల్గా 5 years లెక్కేసుకుంటున్నారు. ఒక 5 ఏళ్లలో ఎలాంటి భూ వివాదం ఉండడానికి లేదు. ఇప్పుడు మీకే ఒక ఇల్లు ఉంది, మీ నాన్నగారి నుంచి వారసత్వం వచ్చింది, మీ పేరునుందా, మీ అన్నయ్య పేరునుందా, మీ అక్కయ్య పేరునుందా, మీ చెల్లెల పేరునుందా, మీ తమ్ముడి పేరునుందా, ఇది ఉంటే ఫైనల్ అక్కడే అందులోనే రాసేస్తారు. లేదు మీ అమ్మగారి పేరు మీద ఉంటే మీ అమ్మగారి పేరునే ఉంటుంది, మీ నాన్నగారి పేరు ఉంటే మీ నాన్నగారి పేరునే ఉంటుంది. అది రీసర్వేలో ఇది డిసైడ్ చేయాలి. ఇందులో మధ్యలో ఒకడు వచ్చేసేసి నాది 10 గజాలు వీళ్ళు కట్టుకున్నారండి అన్నారు అనుకోండి, సర్వేలో తెలిపోతుంది 10 గజాలు మీరు ఆక్రమించుకున్నారా లేదా మీరే వాడు 10 గజాలు ఆక్రమించుకున్నాడా. ఇది క్లోజ్ చేసేస్తారు, ఇక్కడతో క్లోజ్ చేసేసి ఈ క్లియర్ అయిపోతాయి. ఈ క్లియర్ అయ్యే టైంలో ఖచ్చితంగా